గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్ ట్రేడర్స్. అందరూ బాగుండాలని ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ మాత్రమే నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మూడో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు ప్రధాన వార్తలు వెళ్ళే ముందు మాకు ఈ బిజినెస్లో మీకు రకరకాల టాపిక్స్ కవర్ అవుతుంది. ఈ ఒక 15 మినిట్స్ మీరు వెచ్చిస్తే మీరు ఒక స్టాక్ మీద మీకు మంచి పట్టొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలాంటి టాపిక్స్ మేము కవర్ చేస్తున్నాము. ఇంకా ఏమైనా టాపిక్స్ మిగిలిపోయిన ఉంటే ఈక్విటీ మీద మీరు కామెంట్ బాక్స్ పెడితే వాటిని నేను కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మనం ఇందులో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్, ఇండియా విక్స్, పీసీఆర్ నిఫ్టీ రేషియో, ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ 15 న్యూస్ పేపర్స్ నుంచి, టుడే బ్యాన్ షేర్ లిస్టింగ్ ఫ్యూచర్ ఆప్షన్స్లో, ఇంట్రాడే షేర్ టెక్నికల్ అనాలిసిస్ ఆన్ ద టుడే షేర్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఆన్ షేర్స్ ప్రాఫిట్ మీద, టుడే బుల్లిష్ చార్టు, ఎవ్రీ న్యూస్ ఎక్స్ప్రెషన్ విత్ చార్ట్, ప్రతి న్యూస్ కూడా ఒక చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వారంలో డివిడెండ్ పేబుల్ కంపెనీ గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రోజు అంటే రేపు మా లాంగ్ బిల్డప్లో షార్ట్ కవరింగ్ ఉన్న షేర్ల గురించి చెప్పడం జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవి ఉన్నాయి వాటి గురించి చెప్పడం జరుగుతుంది. సక్సెస్ మంత్ర ఇన్ షేర్ మార్కెట్ గురించి చెప్పడం జరుగుతుంది. చివరిగా మా చాయిస్ షేర్ టుడే అంటే రేపు పెరిగిపోయే షేర్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అది గుర్తించండి. సో రేపు మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అవకాశం ఉంది. బట్ ఇక్కడ నిన్న హిడెన్బర్గ్ మీకు తెలుసుంటారు, అదాని గ్రూప్ మీద అంతకుముందు సంచలనమైన ఆరోపణ చేశాడు. నిన్న కూడా సెబీ చైర్మన్ మీద ఆరోపణ చేశాడు. ఎందుకంటే అదాని గ్రూప్లో షేర్లు పెట్టినట్టు. సో అది మండే నాడు అంటే రేపు ఎలా ఉంటుందో చూడాలి. సో మొత్తం మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఆ వార్త ఉంది. రెండు మధ్యలో మార్కెట్ ఎలా ఉంటుందో రేపు చూడాలి. సో మీకు ఒక బుల్లిష్ చార్ట్స్ ప్రతిరోజు కూడా ఇస్తున్నాను. మళ్ళీ ఈరోజు కూడా బుల్లిష్ చార్ట్ కెనరా బ్యాంకు గత 2 రోజులు పెడుతుంది. మంచిగా ఫండమెంటల్గా ఉన్న కంపెనీ చార్ట్ ప్రకారం కూడా బుల్లిష్ ఉంది. అండ్ ఫండమెంటల్ కూడా కొద్దిగా చూద్దాం. క్యాపిటల్ 1,840 ఉంటే దీని రిజర్వ్స్ 90,390 ఉంది. గుర్తించండి. లాస్ట్ ఇయర్ దీని యొక్క ప్రాఫిట్ 15,744. మన క్వార్టర్ రిజల్ట్ బాగా ప్రకటించింది, బాగుంది. క్వార్టర్ ఇయర్ కూడా బాగుంది, 498. డెట్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ 14 lakhs. అండ్ క్యాష్ రిజర్వ్స్ 1,51,000 అండ్ ఇన్వెస్ట్మెంట్ 4 lakhs. సో టార్గెట్ 150 ఈ 4 months వచ్చే అవకాశం ఉంది. మీరు చార్ట్ చూస్తే కూడా కంటిన్యూగా ఇక్కడ మన 4th June నాడు మన ఎలక్షన్ డేట్ డిక్లేర్ తగ్గి ఇదైంది. ఇక్కడ ఎందుకంటే ఇంకోటి విషయం ఏంటంటే స్ప్లిట్ కూడా జరిగింది కాబట్టి 10 rupees 1 rupee అయింది కాబట్టి కొద్దిగా సప్లై ఎక్కువ ఉంటుంది. సప్లై ఇక్కడ మన 106, 107 వచ్చింది. ఈవెన్ 100 వరకు పోయినా కానీ తీసుకోవచ్చు. చార్ట్ ప్రకారం చూస్తే ఏంటంటే గత 3-4 days నుంచి మెల్లమెల్లగా పైకి వెళ్తుంది. 110 ఇక్కడ 125కి వచ్చే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ను ఎటువంటి పరిస్థితుల్లో అమ్మకూడదు నాదొక ఆలోచన. అన్ని రకాల మంచి ఉన్న కంపెనీ, మంచి ఉన్న బ్యాంకు గుర్తించండి. అండ్ షేర్ మార్కెట్లో మీరు మన ప్రాఫిట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అంటే మనం కొన్ని 1 year లోపల అమ్మితే దాని మీద లాభం 20% ట్యాక్స్ కట్టాలి. అట్లనే లాంగ్ టర్మ్ అయితే కొన్న తర్వాత 1 year తర్వాత ఎప్పుడు అమ్మినా కానీ ట్యాక్స్ కట్టాలి 12%. బట్ లాంగ్ టర్మ్ వరకు అప్ టు 1,20,000 వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు, గుర్తించండి. ఒకవేళ లాస్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ విత్ ఇన్ డ్యూ డేట్ వేసుకుంటే మీకు అప్ టు 7 years వరకు కూడా ఈ లాస్ను అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది గుర్తించండి. సో ఇక బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఒకటి ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బ్రోకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కామెంట్ బాక్స్లో మీ ఫోన్ నెంబర్, డిమాట్ అకౌంట్ నెంబర్ పెడితే మీకు వీక్లీ బేస్డ్ టిప్స్ జరుగుతుంది. ఇక్కడ డిస్క్లైమర్ ఇది ఎటువంటి సెల్లింగ్ బయింగ్ రికమెండెన్స్ కాదు. సో మిగతా డిస్క్లైమర్ చూడండి. అండ్ బెస్ట్ క్వార్టర్ సక్సెస్, బెస్ట్ మంత్ సక్సెస్, షేర్ మార్కెట్ సక్సెస్ కావాలంటే ఈ కింది లక్షణాలకి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. పేషెన్స్ ఉండాలి, ఓపిక, నమ్మకంతో బిజినెస్ చేయాలి, డిసిప్లిన్ క్రమశిస్తూ మెలుగుతూ, నాలెడ్జ్ గెయిన్ చేస్తూ, కరేజ్తో ముందుకు సాగుతూ, లాంగ్ రన్లో ఉంటూ, ఓన్ మనీతో బిజినెస్ చేసిన వరకు తప్పకుండా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్స్ ఈ రెండు కూడా మన ఫ్రైడే నాడు పెరిగాయి చూడండి. స్వల్పంగా పెరిగినా మొత్తం లాభాల బాట ముగిసింది. అట్లా ఆసియా మార్కెట్ కూడా లాభాల బాట ముగిసింది. సో అది గుర్తించండి. అండ్ ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇద్దరు బై చేశారు. ఫారినర్స్ కోర్స్ బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు 3,980 చేశారు. సో దీన్ని బట్టి మార్కెట్ మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మార్కెట్ ఇంకా ముందు పోవడానికి అవకాశం ఉంది. బట్ ఆల్మోస్ట్ మార్కెట్ పెరిగింది కాబట్టి కొద్దిగా తగ్గడానికి కరెక్షన్ కూడా అవుతుంది. కాబట్టి ఫండమెంటల్ షేర్ను కొన్ని 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటూ పోవాలి. ఇదే స్టాక్ మార్కెట్ రహస్యము, అది గుర్తించండి. అండ్ ఇండియా విక్స్ కూడా తగ్గుతుంది. ఇండియా విక్స్ తగ్గాలి. అంతకుముందు 20 పోయింది, ఇప్పుడు 50. ఇది 10 to 12 మధ్యలో ఉండాలి. 10 ఉంటే ఇంకా మంచిది, గుర్తించాలి. పీసీఆర్ నిఫ్టీ కూడా 1% దాటింది, చూద్దాం. ఇండియా విక్స్ కూడా మీ చార్ట్ ప్రకారం చూసి కూడా కంటిన్యూగా పెరిగిన తర్వాత తగ్గుతుంది.
డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇండెక్స్ తగ్గిన కొద్దీ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. నిఫ్టీ ఇంకా ప్రస్తుతం డౌన్ ట్రెండ్ అని కనిపిస్తుంది. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయి పైకి పోయినంత వరకు కూడా ఇంకా గ్యాప్ అప్ డౌన్ ట్రెండ్ ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి గుర్తించండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ ట్రెండ్ ఉంది. ఈ గ్యాప్ అప్ పూర్తి చేసుకుని పైకి పోయిన తర్వాత ఇంకా ఎక్కువ స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ ఇవాళ మనీ కంట్రోల్ వాళ్ళు బహుశా రేపు ఇస్తుండొచ్చు. అది రేపు మనం మాట్లాడుకుందాం. సో ఈనాడు జేడస్ లైఫ్ సైన్స్ యొక్క రిజల్ట్ వచ్చింది. 1,800 కోర్సు 19% అప్పు. చార్ట్ ప్రకారంగా అప్ ట్రెండ్ ఉంది, అది గుర్తించండి. సో చార్ట్ పరంగా ఎప్పుడు అప్ ట్రెండ్ ఉంటే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ స్టాక్ మీద మనం ఒక కన్నేయచ్చు. ఆంధ్రజ్యోతిలో కూడా అరబిందో ఫార్మా లాభంకు 61% వృద్ధిలో కనిపించింది, మంచి లాభం ఇచ్చింది. ఇది కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా పాజిటివ్ ఉంది, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఐఓసి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రేజింగ్ ఫైనరీ కెపాసిటీ బై 25% పెంచుతున్నట్టు ఇచ్చింది. సో ఐఓసి మీద మనం చాలా బులిష్గా ఉన్న మంచి రేట్ ఉంది. 200 మన టార్గెట్ ఉంది. సో ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. అంటే కంటిన్యూ తగ్గిన తర్వాత కంటిన్యూ పోకుండా కన్సల్ట్ అవుతుంది కాబట్టి మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కింద ఒక 150 వరకు స్టాప్ లాస్ ఉంచుకొని పైకి పోవడానికి అవకాశం ఉంది. బట్ ఇది ప్రతి డిప్లో కూడా తీసుకున్న షేరు స్టాప్ లాస్ కూడా మనం ట్రిగర్ కాకుండా కానీ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడం లేదా అట్టే పెట్టుకుంటే ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటుంది. చార్ట్ అయితే పాజిటివ్గా ఉంది. అండ్ ఐఆర్బీఐ యొక్క రిజల్ట్ ప్రకటించారు. దాని రిజల్ట్ కూడా 32% ఇది పెరిగినట్టు, ప్రాఫిట్ 5% పెరిగినట్టు. అండ్ చార్ట్ చూస్తే మీకు ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అయింది. కన్సల్టేషన్ మోడ్ నుంచి డౌన్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. మంచి కంపెనీ పెరగడానికి అవకాశం ఉన్నది. సో ఇన్ని రోజులు కూడా తగ్గుతలేదు కాబట్టి పెరగడానికి అవకాశం గుర్తించండి. ఒక తగ్గేది ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి లెవెల్ వచ్చేయండి. బట్ 4 రోజులు ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. సో ఇలాంటి షేర్ కొద్దిగా మెల్లగా పెరిగి ఒకటేసారి జంప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మంచి ఫండమెంటల్ ఫండమెంటల్ మంచిగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. లైవ్ మెంట్ ప్రకారం ఎన్బిసితో ప్రతిసారి చెప్తున్నాము, ప్రతి తగ్గింపులో తీసుకోవాల్సిన షేరు ఫ్యూచర్లో పెరిగే ఉంది. ప్రతి మన గవర్నమెంట్ ఏ ఆర్డర్ హౌసింగ్ ఇచ్చినా ఈ కంపెనీకే ఇస్తుంది. ఇది కూడా గవర్నమెంట్ కంపెనీ కాబట్టి మీరు చార్ట్ చూస్తే కూడా ఇక్కడ చూడండి కన్సల్టేషన్ అయింది. మనం కన్సల్టేషన్ అయినప్పుడు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది మన ఫ్రైడే నాడు చాలా పెరిగింది, చార్ట్ బాగుంది, ఇంకా ముందు పెరగడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇంతవరకు రానంత వరకు డౌన్ ట్రెండ్గా వచ్చే అవకాశం లేదు, అది గుర్తించండి. సో ఎలక్ట్రానిక్ మార్క్స్ కూడా దాని రిజల్ట్ ప్రకటించింది 20% అప్పు. ఈ చార్ట్ కూడా చూస్తే కూడా మీకు డౌన్ ట్రెండ్ నుంచి పాజిటివ్గా పైకి వెళ్తుంది. సో రిజల్ట్ బాగా వచ్చింది కాబట్టి ఇంకా ఈ స్టేజ్ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చార్ట్ మనకు అలా చూపిస్తుంది. కంపెనీ పరంగా కూడా బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ బిజినెస్ ప్రకారం రైడ్కో కథను ఫండమెంటల్ కంపెనీ 90% గ్రోన్ ఇచ్చింది. ఈ చార్ట్ కూడా చూస్తే మీకు ఆల్మోస్ట్గా చూడండి కన్సల్టేషన్ అవుతుంది, కిందికి రావడం లేదు. ఈ పై లెవెల్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 3 days నుంచి కొద్దిగా పైకి పోతుంది. రిజల్ట్ వచ్చింది కాబట్టి ముందు పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓఎన్జీ షేర్ కూడా దాని యొక్క రిజల్ట్ మూలంగా కానీ దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చింది. ఒకటి 18,365 ఓపీఐలో ఫండమెంటల్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ. చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ కంటిన్యూ పెరిగిన తర్వాత 3 days తగ్గింది. ఇది గ్యాప్ అప్ కూడా ఇక్కడ కవర్ చేసింది. సో 3 days నుంచి పెరుగుతుంది కాబట్టి మండినా కూడా పెరిగే అవకాశం ఉంది ఒకవేళ మార్కెట్ సెంటిమెంట్ బాగుంటే. ఫండమెంటల్ కంపెనీ ఇది హిందూ ప్రకారము సెబీ చీఫ్ మాధవి బూచ్ మీద హస్బెండ్ డినై చేసినాడు మన ఇండియన్ అలిగేషన్స్ బేస్లెస్ అని. సో ఇది ప్రకంపనలు సృష్టిస్తుంది. మండే నాడు దీనిక చూడాలి. సెబీ చైర్మన్ హస్బెండ్ మన అదర్ గ్రూప్లో వాడు అతను మన ఇచ్చాడు, ఆర్పణ చేశాడు, ఎంతమంది చూడాలి. స్టార్ సిమెంట్ యొక్క రిజల్ట్ పట్టించారు 31 crores 93. అంతకుముందు ఒక స్టేక్ తీసుకుని జేఎస్పీ గురు, బట్ రిజల్ట్ కొద్దిగా తగ్గింది ఆల్మోస్ట్. కాబట్టి ఇది మండే నాడు కొద్దిగా హెచ్చుతగ్గులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, గుర్తించండి. ఎకనామిక్ టైం ప్రకారము ఐఓసి కూడా మళ్ళీ ఇక్కడ ఐఓసి గురించి ఇక్కడ వార్త వచ్చింది 20% మన కెపాసిటీ పెంచినట్టు. సో అక్కడ వార్త రిపీట్ అయింది. సో ట్రెండింగ్లో ఉంది. సో ఇది ప్రతి తగ్గింపు తీసుకోవాల్సి షేర్గా గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్పర్ట్ హెడ్జ్1 యొక్క దాని యొక్క ఇన్స్టాల్మెంట్ను స్టార్ట్ చేసినట్టు వార్త వచ్చింది. ఇది కూడా గవర్నమెంట్ కంపెనీ ప్రతిసారి చెప్తున్నాము. చార్ట్ ప్రకారం చూస్తే కూడా మీకు ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత కన్సల్టేషన్ అయ్యి పైకి పోతుంది. సో మంచి రిజల్ట్ చూపిస్తుంది కాబట్టి దీని ప్రభావం పైకి పోవడానికి చాలా కనిపిస్తుంది. మనీ కంట్రోల్ ప్రకారం లెమన్ టీ ఆర్డర్స్ ఇచ్చారు. దాని మేజర్ ఇన్నోవేషన్స్
టు బూస్ట్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ అని ఇచ్చారు. అది ఈ మధ్యన రిజల్ట్ కొద్దిగా మన లాభపడి ఇచ్చిన రిజల్ట్ క్వార్టర్లీ ఇయర్ తగ్గింది కాబట్టి అది కొంచెం తగ్గింది, కంటిన్యూ తగ్గింది. ఇది ఆల్మోస్ట్ కింది 190, 150 నుంచి 190 వచ్చింది. ఇది అప్ టు 100 నుంచి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది గుర్తించండి. ఇప్పుడు 190 ఉంది, పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దీని యొక్క మన కామెంట్ కూడా బాగుంది కాబట్టి మేనేజ్మెంట్ది. సో ముందు పెరిగే అవకాశం ఉన్నది. స్టాకేజ్ ప్రకారం ఫినోక్స్ కేబుల్ మంచి రిజల్ట్ పడిచింది, 244 crores, అంతకుముందు 160 crores. సో చార్ట్ ప్రకారం చూసుకుంటే మీకు ఎక్కడ తగ్గింపు లేకుండా ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవ్వకుండా కొద్దిగా పెరుగుతుంది. కన్సల్టేషన్తో పెరిగి తగ్గింది. సో ఇక్కడ ఇప్పుడు పెరిగి తగ్గినప్పుడు మళ్ళీ కంటిన్యూ పెరుగుతుంది కాబట్టి ఈ కంచి పైకి పోవడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. రిజల్ట్ బాగుంది కాబట్టి సిఎస్సి కూడా ఇది కూడా పవర్ సంబంధించింది. ఇది కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ 20 crores. లాస్ట్ క్వార్టర్కి ఎక్కువ 388 ప్రస్తుతం అయితే, అంతకుముందు 360 crores. ఈ షేర్ కూడా ఆల్మోస్ట్ తగ్గి కంటిన్యూ పెరుగుతుంది, మళ్ళీ కంటిన్యూ పెరుగుతుంది. సో మొత్తానికి పాజిటివ్ ఉంది, ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి చాయ్ షేర్ కింద మీకు ఐఓసి అండ్ లెమన్ టీ రెండు ఇస్తున్నాను. రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ. సో ఇవి ఒక్కోసారి కొద్ది రోజులు తగ్గినా కానీ తర్వాత ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ కంపెనీ యొక్క లక్ష్యం అది తగ్గడం పెరగడం కాబట్టి. సో ఫండమెంటల్ కంపెనీ ఎప్పుడైతే కొంటామో వాటిని మనం నిలబడాలి, లేదంటే డబ్బులు ఉంటే యావరేజ్ చేసుకోవాలి. అప్పుడు మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. రేపు బ్యాండ్ ఉన్న లిస్టు ఇక్కడ ఉంది. ఇండియా సిమెంట్, సేలు, బైకాను, గ్రానల్స్, లైట్ పవర్ పోయింది. ఇంతతో ముగిస్తున్నాను. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.